చూస్తున్నది ఏంజలేనా? am I dreaming? అయ్యా అందరూ చూడండి, ఏంజలో ఏంజలో. మీరంతా ఇంత ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. నేను ఒక దేవదూతను. దేవుడు మీ అందర్నీ చూసి ఎంతో సంతోషిస్తున్నాడు. ఆయన మీకో సందేశాన్ని పంపించారు. మీరిలాగే మంచి పనులు చేస్తూ ఉంటే ఆయన మీ జీవితాలను సంతోషమయం చేస్తారు. వావ్, అవును, ఏంటిది? నాకు తెలిసది ఏలియన్ ఏంటింది. రండి శివతో వెళ్ళి చేద్దాం. శివ, నువ్వు త్వరగా రా. మన ఊరికి ఏంజల్ వచ్చింది. ఇది చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. త్వరగా రా. సైకిల్ తొక్కేటప్పుడు వెనక చూడకూడదు, ముందు చూసి తొక్కాలి. శివ, శివ, త్వరగా రా. అదేమిటంటే మేము నిన్ను తీసుకెళ్దామనే వచ్చాం. ఎందుకింత కష్టపడి వచ్చారు? ఫోన్ చేసి ఉండొచ్చు కదా. ఓ, ఫోన్ ఒకటి ఉంది కదా. త్వరగా రా, ఏంజల్ ఒకటి వచ్చింది. దేవుడు మీ గురించి నాకు చెప్పారు. మీ అందరికీ బహుమతులిచ్చి రమ్మన్నారు. మిమ్మల్ని సంతోషపరచమని చెప్పారు. మీలాంటి మంచి మనుషులకు బహుమతులు ఇవ్వాల్సిందే. ఎగిరే దేవదూతుడా? వీడెవడో మోసగాడై ఉండాలి. ప్రజల్ని మోసం చేయడానికే వచ్చుంటాడు. అరే రే 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 రే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నా ఏరియా లోపల ఏంజలా దేవదూతుడా ఎలా? చాక్లెట్లు చిన్నపిల్లలకు బహుమతిగా ఇస్తున్నారు. మరి మాలాంటి పెద్దవాళ్ళకి ఏం బహుమతిగా ఇస్తారు? లడ్డు సింగ్ గారు, మీకేం కాలేదు కదా? దేవదూతుడా, దేవదూతుడా, మాకింకా కావాలి. ఇంకా ఇస్తావా? దీంతో నేనేం చేసుకోను? దేవుడు మీకు ఎంత ఇమ్మని చెప్పారో నేను అంతే ఇవ్వగలను. దేవదూతుడా, మమ్మల్ని కరుణించండి. మా దగ్గర ఉన్న సొమ్ము మొత్తాన్ని డబల్గా చేసేయండి. అవునవును, రెండింతలు చేయండి. అలాగే. నాకు మీ అందర్నీ చూశాక ఎంతో ఆనందం కలిగింది. అందుకని మీరు మీ ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. నేను వాటిని 1000 రెట్లు అధికంగా చేస్తాను. మీ కోరిక తీరుస్తాను. దేవదూతకి జై! దేవదూతకి జై! దేవదూతకి జై! దేవదూతకి జై! ఇందులో ఏదో సమస్య ఉంది. సరే, మనం ఇతనెవరో వెళ్ళి కనిపెడదాం. బాస్, ఒక పిల్లోడు మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ సైకిల్ మీద వస్తున్నాడు. వెనక్కి తిరిగి చూడండి. ఓ, ఇతను మామూలు పిల్లాడు కాదు. పిల్లాడెప్పుడు పిల్లాడుగానే ఉంటాడు. చూస్తాను వాడి.
నువ్వు నా వెంటెందుకు పడుతున్నావు పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. పేరు చాలా బాగుంది, కానీ ఈ గజరాజు ముందు నీ ఆటలు సాగవు. ఈ రోజు నుంచి ఇక ఎవ్వరూ నీ పేరు వినరు. బాయ్ బాయ్ శివా. శివ, రేపు మళ్ళీ ఆ దేవదూత వస్తాడు. అప్పుడేం చేయాలో ఆలోచించావా? నేను ఒక పెద్ద బ్యాగ్ తీసుకెళ్తాను. అన్ని చాక్లెట్లన్నీ అందులో వేసుకుంటాను. నేను మా అమ్మగారు నగలన్నింటినీ తీసుకొస్తాను. వాటిని 1000 చేయించుకుని మళ్ళీ మా అమ్మకి తిరిగిస్తాను. అప్పుడు మా అమ్మ సంతోషపడతారు. మొదటిసారి నా జీవితంలో దేవదూతని చూశాను. హీ సో క్యూట్. నాకెందుకో అతను డూప్లికేట్ అనిపిస్తున్నాడు. అతను డూప్లికేటే. మనం అతన్ని రేపు పట్టుకుందాం. నేను లడ్డు సింగార్ని రోప్ గన్ తీసుకురమ్మని చెప్పాను. రోప్ గన్నా అంటే ఏంటి? రేపు చూస్తావు కదా. మిత్రులారా, ఇక మిగిలింది ఒక్కరోజు మాత్రమే. వస్తారు ప్రజలు డబ్బుతో, దోచుకుందాం మనం 2 చేతులతో. రేపు మనం వేదాస్ నగర ప్రజల దగ్గర నుంచి డబ్బు, నగలు అన్ని తీసుకుని మనం మాయమైపోతాం. తర్వాత మన పాత స్థావరంలో కలుసుకుందాం. లెట్స్ హ్యావ్ పార్టీ. దేవదూత వచ్చేసారు. దేవదూత వచ్చేసారు. హే దేవదూత, మా దగ్గరున్న డబ్బుల్ని, నగల్ని, బంగారాన్ని 1000 రెట్లు చెయ్యి. వచ్చేసాడు. ఇదిగో మా నగలు తీసుకొని 1000 రెట్లుగా మార్చివ్వండి. తీసుకోండి. ఇదిగో మా నగలు తీసుకోండి. త్వరగా మార్చివ్వండి. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాడు. నేను దేవుని వద్దకు వెళ్ళి మీ బంగారాన్ని, నగల్ని, డబ్బుని 1000 రెట్లు ఎక్కువ చెయ్యాలనుకుంటున్నానని చెప్పిన వెంటనే అప్పుడు ఆయన అన్నారు, 1000 కాదు 2000 రెట్లు చెయ్యి అని. ఎందుకంటే వేదాస్ నగర ప్రజలు చాలా మంచివాళ్ళు అన్నారు. చెయ్యండి.
ఇది నాకు చాలా అవమానం. నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఏం జరిగింది? దేవదూతుడా, ఇక నీ గురించి రహస్యాన్ని అందరికీ చూపిస్తానులే. పిల్లాడా, నిన్ను నీ ప్రజల చేతే అంతం చేయించకపోతే నా పేరు గజరాజే కాదు. ఏయ్ ప్రకాష్, ప్లాన్ బి సిద్ధం చెయ్యి. ఈ నగరంలోని పిల్లాడు శివ నన్ను అవమానించాడు. దీనికి శిక్ష మీరందరూ కూడా అనుభవించాలి. వద్దు దేవదూత, ఎవరో చేసిన తప్పుకి మేమెందుకు శిక్ష అనుభవించాలి? వెళ్ళండి, అతన్ని అంతం చెయ్యండి. అతన్ని అక్కడ స్తంభానికి బంధించాను. రేపు ఉదయానికల్లా అతన్ని అంతం చెయ్యకపోతే అగ్నిగోళాల వర్షాన్ని కురిపించి మీ ఊరిని ధ్వంసం చేస్తాను. అరే ఏమిటిది? దేవదూతకి కోపం వచ్చినట్టుంది. దీనన్నిటికీ కారణం శివానే కదా. వాడిని కొట్టాలి. కొట్టండి, శివాని శివాని కొట్టండి. చంపేయండి. వదిలిపెట్టకండి, కొట్టండి, కొట్టండి, శివాని కొట్టండి. అడి ఎడి, త్వరగా పదండి, శివాని కాపాడదాం. థాంక్స్ స్నేహితులారా. శివ త్వరగా వెళ్ళిపో, వాళ్ళందరూ పైకొచ్చేస్తున్నారు. బాస్, శివ తప్పించుకుని పారిపోయాడు. అదిగో అక్కడ. మా అందరినీ ఇక్కడికి పిలిపించి నువ్వు చాలా మంచి పని చేశావు శివ. ఎప్పుడు వాడు నా చేతిలో నుంచి తప్పించుకోలేడు. లడ్డు సింగారు, ఎక్కడి నుంచి ఆ ఫైర్ బాల్స్ వస్తున్నాయో వాడి డెన్ను కూడా అక్కడే ఉండాలి. కాబట్టి అక్కడికి వెళ్తే మనం అతన్ని పట్టుకోవచ్చు. కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు మనకున్నది ఒకే లక్ష్యం. డబ్బు నగలు సొంతం చేసుకోవడం, ఇక్కడి నుంచి మాయమవడం. కానిస్టేబుల్, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నేను శివ వెళ్ళి వాడిని ఇప్పుడే అరెస్ట్ చేసుకొస్తాం. Hey, you గుండాస్, you are under arrest. మీ బాస్ గజరాజ్ ఎక్కడా? అతనితో చెప్పండి అతని ఆట ముగిసిపోయిందని. ఈ పిల్లాడు మళ్ళీ వచ్చాడా? వాణ్ణి పిల్లాడా అని చెప్పకో.
ఆ పిల్లాన్ని వదిలిపెట్టకండి. ఏంటిది? ఓ మీకు కోడిగుడ్డు అంటే ఇష్టం లేదా? అయితే టమాటా తీసుకోండి. చాలు బాగా దూకావులే. ఇప్పుడు జైలుకు వెళ్దామా? అక్కడికి వెళ్ళిన తర్వాత పైనుంచి కింద పడు, కింద నుంచి పైకిలే. యా అలా చూడండి, దేవదూతుడు వస్తా ఉన్నాడా? అతను మనందరినీ క్షమ చేసినట్టున్నాడా? అతను మన డబ్బు నగలని 2000 గింతలుగా చేస్తాడు. మిత్రులారా, దేవదూతుడు జైల్లో ఉన్నాడు. ఇది నేనయ్యా, నేను. చూడండి, ఇక ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే ఎలాంటి దేవదూతుడు రాడు. అంతేకాకుండా ఈ నకిలీ దేవదూతుడిని పట్టించింది ఎవరో కాదయ్యా, మన శివ. శివ 3 cheers for శివ. హిప్ హిప్ హూరే, హిప్ హిప్ హూరే, హిప్ హిప్ హూరే. కానీ శివ ఎక్కడున్నాడు? అసలు అతను దేవదూతుడే కాడు. అలాంటి వాళ్ళని నమ్మి మనం అసలు మోసపోకూడదు. అర్థమైందా?